ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేసి అందరినీ అంటే కేబీ ఉంటుంది అనేది మనం చెప్పాలి. దాన్ని దృష్టి పెట్టుకుని మీ ప్రభుత్వం ఆశ్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి అంటే ఎన్ని విధాలు ఏదైతే అన్ని విధాలు ఐకేపీ వాళ్ళకి కానీ లేకపోతే వాళ్ళకు సహకారం ఇచ్చి 1,00,00,000 మందిని కోటి చేస్తారు కార్యక్రమం తీసుకొచ్చేస్తాం. 1,00,00,000 అంటే దాంతో 1,00,00,000 కోట్లు లోన్ ఇస్తాం. 1,00,00,000 కోట్లు లోన్కు 2.5 సంవత్సరాలు 60,000 కోట్లు. దాంట్లో ఇప్పటివరకే 1,357 కోట్లు ఇంట్రెస్ట్ అంటే మీకు ఏదైతే మీకు తీసుకున్న పైసలు వడ్డీ ప్రభుత్వానికి తెచ్చాడు మీ అకౌంట్లో వచ్చాడు. ఇంకో 40,000 కోట్ల మొత్తం మొన్న విజయవాడ మాట్లాడుకుంటే తప్పకుండా 1,00,000 కోట్లని 1,20,000 దాటుకోవాలి. మేము ప్రభుత్వంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇప్పటివరకు అయితే వివో గ్రూప్లో కానివ్వండి మండల సమాఖ్యలో కానీ ఇప్పటివరకు అయితే మీరు పూర్తిగా యాక్టివ్ పూర్తి ఇన్వాల్వ్ అయ్యే పూర్తి తోటి మయమేకమై ఈ గ్రూప్లో మొత్తం మంది సభ్యులందరినీ చైతన్యవంతం చేసడం ఇది సాధ్యమైంది. ఏదైతే అప్పుడు మాకు ఏదైతే కార్యాచరణ రక్షణ తీసుకున్నా రక్షణ సాధ్యమైంది. లేకపోతే రక్షణ సాధ్యమైంది. రక్షణ సాధ్యమైందంటే సింపుల్ అయితే ఒక ఐసముఖి పెద్ద ఐసముఖి నాయకుడు ఉంటుంది. ఇక్కడికి ఇక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి నాయకు వచ్చేవారు మీరు హైదరాబాద్కి వచ్చే ప్రతి పైసా ఎవరి కోసం అయితే లబ్ధాలు పంపిస్తున్నాం వాళ్ళకు పూర్తిగా చెందినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి పేరు వస్తుంది. ప్రభుత్వానికి పేరుతో పాటు మీ మైండ్లో ఒక ధైర్యం నమ్మకం పెరుగుతున్నాం. మా కుటుంబాన్ని నేను పోషించే శక్తి ఉంటుంది. అంటే వాళ్ళ ఇబ్బందిని తగ్గించవలసిన కాకపోతే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మహిళలకు అడ్వాంటేజ్ అవకాశం లాభం ఏంటంటే మహిళ భర్తతో పాటు పిల్లలు కూడా ఒకళ్ళు భర్త చూసుకుంటే పాటు పిల్లలు ఏ కార్యక్రమం మహిళ ద్వారా చేసుకుంటూ దానికి మీరు కూడా చాలా కష్టపడతాను బాగా చేస్తున్నాను కానీ ఇంకా చేయాల్సి వస్తుంది. దానికి నేను నాకు సంబంధించిన వాటిలో మంత్రాలు నిలబడి మంత్రాలు ఉంటే రాష్ట్రంలో నిలబడినప్పుడు ప్రతి కార్యక్రమం ఇక్కడికి వెళ్ళిన ఇక్కడి నుంచి రాష్ట్రానికి ఆదర్శ నిలబడి కోరుకునే చేస్తాను. కాకపోతే మీ దాని దేశం ఐకేపీలో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ చూసిన చూసి బాగా చేస్తాను. మన జిల్లా ఇక్కడ నాకు ఇబ్బంది అనిపిస్తుంది. దానికోసం నేను స్పెషల్గా అసలు మీ అందరూ చెప్పారు. ఇంకోటి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ నుంచి మేము విలేజ్ వైజ్ తీసుకున్నాం. గాడి కానీ విలేజ్ కానీ ఇక్కడ ప్రతి విలేజ్లో తీసుకొని 100 టన్స్ అయిపోతుందా 200 టన్స్ అయిపోతుందా అటు చూసుకొని 100 టన్నులు 30 లక్షలు చెప్పినామండి. ఇంట్రెస్ట్ ఎట్లా గోడ ప్రతి గ్రామం ఈ గ్రామంలో పండే పడతాం 100 టన్నులు పడతాయి. దాన్ని బట్టి గ్రామం చేసుకుంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ బాగా నేను అన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి. దాన్ని బట్టి అవసరం బట్టి బిల్డింగ్ వస్తుంది బిల్డింగ్ చేసుకోవచ్చు. మీరు గ్రామాలు బాగా మన నల్గొండ చెప్తున్న పేరు కరెక్ట్ సర్పంచ్ ఎలక్షన్ దొరికించుకున్నారు. సర్పంచ్ ఎలక్షన్ దొరికించుకొని మొత్తం మందికి 800 చిల్లర 900 చిల్లర ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ సచిన్ మొత్తం ప్రతి గ్రామాలు వేయించారు. చూస్తేనే కలెక్టర్ రియాక్ట్ అయ్యారు. అలాంటి తెచ్చారు. ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యారు. సరే ఇప్పుడు మీరు పెట్రోల్ బంకులు పెట్రోల్ బంకులు అంటే ఆయిల్ ప్రైస్ చూసుకుని ఇద్దరు కరెక్ట్గా ఏం చెప్పిందంటే పెట్రోల్ బంక్ ఆయిల్ పెట్రోల్ ఇప్పుడు ఎక్కడ ఐదు ఎక్కడైనా సరే అక్కడైనా ఆయిల్ ఎక్స్పెక్ట్ ఏంటంటే దాంట్లో మిగిలిన 4 లక్షల రూపాయలు నెట్టింగ్ 4 లక్షల రూపాయలు నెట్టింగ్ అంటే దానికి పూర్తి యాక్టివ్ నడిపించుకుంటూ ఆ నలుగురికి ఏంటంటే జీతాలు తీసుకున్నాం. 20 జీతం తీసుకున్నాం. నలుగురు ఉన్నాడు 25 జీతం 1,00,000 జీతం 1,00,000 జీతం ఒక మిగిలిన 3 లక్షలు ఇస్తాం. ఆ గ్రామం సమాఖ్య అందరికి సమానం తీసుకుని ఆ సమానం వీళ్ళు కూడా 3 లక్షల రూపాయలు సపోజ్ 15 రూపాయలు అనుకోండి
150 మాస్టర్లు వస్తే ఆ హీరో కూడా వస్తాయి. కాబట్టి నడిపించిన వాళ్ళకు లేబర్ అంటే మొత్తం గుడ్డాకి నడిపితే వాళ్ళకి చేయడం వేస్తే వాళ్ళంటే లాభాలు ప్రతి సభ్యురాలకు చేయడం మాత్రమే ఈ సమాఖ్య కట్టేది, ఈ సంఘటన కట్టేది, గ్రామ సమాఖ్య వియో కట్టేది, వియో కట్టేది మళ్ళీ గ్రామం అన్ని సకాలు కట్టేది, దాని ఎఫెక్ట్ మన మీద పడ్డట్లు అసలు చేసుకోండి. దీనికి సిద్ధంగా ఇప్పుడు గోడౌన్లు పెట్రోల్ బంక్లో లిమిటెడ్ అవకాశం ఉందా మనం చూసుకుంటే మిగిలింది. ఇప్పుడు కొత్తగా నేను చెప్తాను, ఇండస్ట్రీ పార్క్ వస్తుంది. మనకి ఇండస్ట్రీ పార్క్ వస్తుంది. ఒక 2 రోజులు ఎండ జరిగితే నాకు ఒక 6 నెలలు మార్చి వరకు వేసాలని చేస్తాను. మీకు నేను కొత్తగా చెప్తాను కదా, మీరు అందరూ స్టిచ్చింగ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇందుకెళ్ళి పద్మశాలి ఎవరు ఉంటే అందరూ కూడా ల్యాండ్ నాకు ప్రొవైడ్ చేస్తాను. గుడ్డ తయారు చేసి ఈరోజు